ముఖ్యాంశాలు. వినుకొండ నియోజకవర్గం నూజెండ్ల మండలం ఐనవోలు గ్రామం నందు గ్రామ సభలో పాల్గొన్న వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు మరియు అధికారులు నాయకులు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో పండుగ వాతావరణం వచ్చింది. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవగానే, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో రాగానే 3000 పెన్షన్ 4000 చేశారు. వికలాంగుల పెన్షన్ 3000 ఉన్నదాన్ని 6000 చేశారు. సంక్షేమం పెంచారు. అభివృద్ధి పనులు మొదలైనవి రాష్ట్ర వ్యాప్తంగా. మాట్లాడద్దని చెప్తారు. అలాగే గ్రామాలు ఎక్కడ చూసినా సంతోషం మొదలైంది. గతంలో గ్రామాల్లో పరిపాలన బాగాలేదు. గతంలో వైసీపీ పాలన 5 సంవత్సరాల పాలనలో. ఈరోజు గతంలో చూసాం, అరాచక పాలన చూసాం, దోపిడీ పాలన చూసాం. ఇసుక నుండి బ్రాందీ విస్కీల దగ్గర నుండి, అలాగే ఆ గనుల్లో ఎక్కడ దొరికితే అక్కడ దోచుకోవడం చూసాం జగన్మోహన్ రెడ్డి పాలనలో. ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి ఎవరు దొరికిందో వాళ్ళు దోచుకున్నారు. అలాంటి అరాచక పాలనలో పేదలకి సంక్షేమం కొరవడింది. గ్రామాల్లో భూతద్దాలు వేసి ఎతికినా ఎక్కడ అభివృద్ధి కనపట్లా. ఓ సైడ్ కాలువ కట్టలేదు, కనీసం ఒక కల్వర్టు కట్టట్లేదు, పేదలకు ఇళ్ళు సరిగా ఇవ్వలేదు. పేదల్ని పట్టించుకున్న పాపాల బాల 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో దోచుకోవడం, దాడులు చేయడం, తప్పుడు కేసులు పెట్టడం అరాచక పాలన. మహిళలకు రక్షణ. వినుకొండ మండలం కోటపనగర్ గ్రామంలోని మన పంచాయతీ మన సాధికారత గ్రామ సభలో పాల్గొన్న వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు. వినుకొండ మండలం పిట్టంబండ గ్రామానికి చెందిన ఇరు వర్గాల మధ్య నాగులవరం గ్రామంలోని డాబా హోటల్ వద్ద బుధవారం రాత్రి ఘర్షణ జరిగినట్లు సమాచారం. ఈ ఘర్షణలో ఇరు వర్గాల్లోని 2 గాయాలు కావడంతో వారిలో ఒకరిని నర్సరావుపేట, మరొకరిని వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఇప్పటికే పిట్టంబండ గ్రామంలో ఎన్నికల అనంతరం పలువురు మధ్య పలుమార్లు గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ సంఘటనపై వినుకొండ పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదులు నమోదు అయ్యాయి. గ్రామాన బెల్ట్ షాపులు, దాబా హోటళ్లు నియోజకవర్గంలోని గ్రామాల్లో యథేచ్ఛగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న పల్లెటూర్లలో కూడా దాబా హోటళ్లు అర్ధరాత్రి వరకు నడిపిస్తూ అక్కడ మద్యం సేవించడానికి అవకాశం కల్పించడం వల్లనే గొడవలకు కారణం అవుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు స్పందించి పట్టణంలో, గ్రామాల్లో జరుగుతున్న బెల్ట్ షాపులు, దాబా హోటళ్లపై దృష్టి సారించకపోతే మద్యం మత్తులో మరిన్ని గొడవలు జరిగే అవకాశాలున్నాయని గ్రామస్తులు తెలుపుతున్నారు. పల్నాడు జిల్లాలో నూతన ఇసుక పాలసీ ద్వారా ఉచితంగా ఇసుక అందజేస్తున్నామని, మాదిపాడు, కొండమోడు ప్రాంతాల్లో అవసరం మేర ఇసుక అందుబాటులో ఉంటుందని జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు పేర్కొన్నారు. గురువారం సాయంత్రం స్థానిక కలెక్టర్ కార్యాలయంలో ఎస్ఆర్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో నూతన ఇసుక విధానంపై పాత్రికేయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇసుక రవాణా ఛార్జీలు, ఎస్కలేటర్ ఛార్జీలు, జీఎస్టీ వంటివి మాత్రమే వినియోగదారులు చెల్లించవలసి ఉంటుందన్నారు. రోజు గరిష్టంగా ఒకరికి 20 టన్నుల వరకు అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గనులు మరియు భూగర్భ శాఖ అధికారి నాగిని, డిటిసి పరంధామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో రారాజుగా వెలుగొందుతున్న శ్రీ భ్రమర టౌన్షిప్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ గల్లా రామచంద్రరావుకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్న గుంటూరు పశ్చిమ నియోజకవర్గ 23వ డివిజన్ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ మాజీ కార్పొరేటర్ లాంవర్ధన్ రావు మరియు అంగన్వాడీ డ్వాక్రా సాధికార సంస్థ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి నవమిత. ది రన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి ది రన్ న్యూస్ లో కలుద్దాం. అందరికీ సెలవు, నమస్కారం. వినుకొండ నియోజకవర్గ ప్రజానికానికి గొప్ప శుభవార్త. 4 తరాల అనువంశిక సిద్ధ వైద్యం ద్వారా డాక్టర్ షేక్ మస్తాన్ వలి మొండి వ్యాధులైనటువంటి సోరియాసిస్, షుగర్, బొల్లి, అన్ని రకముల చర్మ వ్యాధులు, హెచ్ఐవి, ఎయిడ్స్, వైరల్ లోడ్ను తగ్గించి CD4 కౌంట్ను పెంచబడును. మనుల వంటి ఔషధ యోగాల ద్వారా ఆరోగ్యవంతమైన జీవితం పొంది ఉన్నారు. లివర్, కిడ్నీ, ఊపిరితిత్తులు, నడుముల నొప్పులు, మోకాలు నొప్పులు సంబంధించిన అన్ని వ్యాధులు చూడబడును. మెదడులో వచ్చు అన్ని వ్యాధులు, చిన్నపిల్లలకు వచ్చే సచ్చువాతం, అమ్మవాతం, నెమ్ము, ఆయాసం, ఆస్తమా మొదలగు అన్ని రకాల వ్యాధులకు అధునాతన వైద్యం సిద్ధ వైద్యం.
షుగర్ వల్ల వచ్చే అన్ని సమస్యలకు చక్కటి పరిష్కారం లభించును. క్యాన్సర్కి ప్రత్యేకంగా చూడబడును. సంప్రదించవలసిన మా అడ్రస్ వినుకొండ, వెల్టూర్ రోడ్, శ్రీనివాస క్లినిక్, డాక్టర్ షేక్ మస్తాన్ వలి. సెల్ నంబర్ 7013922141 9492901472.